ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు, మీకు నైట్ రిసెప్షన్ లేదా నైట్ డిన్నర్ అంటారు కదా. సో మీరు అడ్డదిడ్డంగా అనవసరంగా లేనిపోనివి తిన్నారు, ఏవేవో తిన్నారు. సో తినిన తరువాత దీనికి మనము ఎంచుకునే మార్గం ఎలాగా? ఏవేవో తినేసాం, చివరిలో ఐస్ క్రీములు అంటాము, మళ్ళీ మనం ఏవో కేకులు అంటాము, ఏవేవో తింటాం కదండి. సో దీనికి ఉన్న రెమెడీ ఏంటి? ఇది నన్ను ఇబ్బంది పెట్టకూడదంటే నెక్స్ట్ డే ఏం చేస్తాం? ఉపవాసము అంటాం. సో తిన్నదంతా కూడా షుగర్ లెవెల్స్ అంతా కూడా కరిగిపోవడానికి ఉపవాసము ఉండి మళ్ళీ సాయంత్రం ఏదైనా లైట్గా తినొచ్చు. లేదా మీరు బాగా లావుగా ఉన్నారు, ఆటోఫేగి అని చెప్పి ఒక ప్రక్రియ గురించి మాట్లాడాం. 36 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం. సో ఇప్పుడు మీరు వెయిట్ తగ్గడానికి ఆటోఫేగి నెలకు ఒక్కసారి 36 అవర్స్ ఫాస్టింగ్ మంచిది, చాలా మంచిది. మన యోగా సిస్టంలో ఉండే ఉపవాసం, ఇప్పుడు శివరాత్రి మనం ఉపవాసం చేస్తాం చూసారా, అలాగా మనం చెయ్యొచ్చు. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఇప్పుడు ఇది యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడతారు. ఇప్పుడు నాలాంటి వాడిని తీసామనుకోండి, మా ఇల్లు ఒక లైబ్రరీలా ఉంటుంది. సో ఇక్కడ చైనా స్టడీ డయట్ డాక్టర్ క్యాంబెల్ ఆయన పుస్తకాలు ఉంటాయి. ఆయన ఏం చెప్పారు డైట్ విషయంలో, మనం ఏం తినాలి తినకూడదు, దీని మీద ఆయన చెప్పిన విషయాలంతా నేను చదువుతాను. సో టైం టు టైం మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను. అలాగే బిఎం హెగ్డే గారు 25 ఏళ్లగా చాలా గొప్ప కార్డియాలజిస్ట్. సో ఆయన ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఈ మెడికల్ మాఫియా ఎలా పనిచేస్తుంది, హాస్పిటల్స్లో జరుగుతున్న దారుణాలు, ఎన్నో విషయాలు ఆయన కూడా ప్రస్తావిస్తారు. ఆయన వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఇదంతా ఏంటండి, మనకు ఒక సోషల్ అవేర్నెస్, మంచి విషయాలు మనకు తెలిసింది 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో మనం మాట్లాడతాం. కానీ ఇంకొక వర్గాన్ని మీరు చూశారనుకోండి, వాళ్ళ ఇష్టానుసారం తోచినట్టు మాట్లాడడం. మీకు డయాబెటీసా, అసలు పళ్ళు అనేది తిననేకూడదు, మీరు బీట్రూట్ ముట్టుకోకూడదు, క్యారెట్ అసలు టచ్ చేయనేకూడదు, చాలా డేంజర్, వాటర్ మెలాన్ తిన్నారంటే ఎంత ప్రమాదం, ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటారు. మీకు అక్కడ ఆథెంటిసిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, మీరు ఏ శాస్త్రాలు చదివి ఇది మాట్లాడుతున్నారు, ఏ పుస్తకాలలో మీకు ఈ మేధావులు ఈ నిపుణులు ఏం చెప్తున్నారు? వాళ్ళు అక్కడ కేస్ స్టడీస్ కూడా చెప్తారు కదండి. మీరు చైనా స్టడీ డైట్ అంటే ఆయన చాప్టర్ బై చాప్టర్, పలానా మహిళ పలానా టైంలో నాకు ఫోన్ చేశారు, నాకు ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, దీనికి ఏంటండి మార్గము, నా అమ్మాయికి కూడా వస్తుందా అంటే నేను ఇచ్చిన సలహాలు, మీరు వెజిటేరియన్గా ఉంటే దానివల్ల ఏంటి ఉపయోగము, మీరు పలానా కాయగూరలు తింటే ఎలాగని ఆయన క్లియర్గా రాస్తారు. సో దాన్ని నాలాంటి వాళ్ళని చదివి మీతో షేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీకు ఎటువంటి క్రెడెన్షియల్స్ లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒక సంఘటన జరిగిందండి కేరళలో, చాలా బాధేసింది. శ్రీనంద అని చెప్పి ఒక విద్యార్థి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఏజ్ 18 ఏళ్ళు. ఈ అమ్మాయి ఏమిటంటే ఫిట్నెస్ ఫ్రీక్, తాను స్లిమ్గా అందంగా ఉండాలి అంటే బ్యూటీ కాన్షియస్ అని అంటారు. దీన్నే అనోరెక్సియా నర్వోజా అని చెప్పి టెక్నికల్గా చెప్తారు. అంటే మేము చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాము, చాలా అందంగా ఉంటాము, స్లిమ్గా చూసేవాళ్ళు అబ్బా ఏం అందం అనుకోవాలి, ఈ ఆలోచనలో ఉండే విద్యార్థులు, స్టూడెంట్స్, మహిళలు. సో ఈ అమ్మాయి కూడా సరిగ్గా అదే టైప్. కాలేజీకి వెళ్తున్నాను, చూసేవాళ్ళంతా స్లిమ్గా బొమ్మలా ఉంది అని అందరూ అనుకోవాలి అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది, యూట్యూబ్లో మీకు సెర్చ్ మొదలుపెట్టింది. ఈ డైట్ కాదు, ఆ డైట్ ఎన్నో చెప్తాం కదండి. మనం లిక్విడ్ డైట్ అంటాం, వాటర్ డైట్ అని చెప్పాం. లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్, అలాగే ఒక పూట మాత్రమే తినండి, ఇంకా ఎక్కువ తిన్నారా ఉపవాసం ఉండండి, ఆటోఫెగ్, ఇవన్నీ మాట్లాడతాం కదా. ఈ అమ్మాయికి ఏమైంది, ఒక దగ్గర ఒక ఎక్స్పర్ట్, సో కాల్డ్ ఎక్స్పర్ట్, వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు హాట్ వాటర్ మాత్రమే తాగితే, అంటే ఇప్పుడు మీరు ఉపవాసంలో ఉన్నారండి, మీకు దాహం వేసింది, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగడం వలన ఏ నష్టము జరగదు. కానీ ఇక్కడ ఏమైందంటే హాట్ వాటర్ మాత్రమే తాగితే నువ్వు ఇంత వెయిట్ తగ్గిపోతావు, ఇంత స్లిమ్గా ఉంటావు, ఇంత అందంగా కనిపిస్తావని వాళ్ళు ఎంత బెస్ట్గా చెప్పాలో అలా ప్రమోట్ చేశారు. సో ఒక చిన్నపాటి ఫీ కూడా ఈ అమ్మాయి దగ్గర తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి ఏంటి, ఇప్పుడు హాట్ వాటర్ థెరపీ, హాట్ వాటర్ డయట్ చెయ్యాలి. సో అమ్మా నాన్న మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఇటు అటు చూసి ఈ ఆహారాన్ని దాచేసుకుంటుంది, తీసుకువెళ్ళి బయట పడేస్తుంది. ఇలాగా ఈ అమ్మాయి ఏం చేసిందో చెప్పమంటారా,
గత 3 నెలల నుంచి ఆహారమే తీసుకోకుండా ఒట్టి నీళ్లు, హాట్ వాటర్ మొన్న జస్ట్ 15 రోజుల క్రితము కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది, లిటరల్గా ఇంట్లోనే పడిపోయింది. హుటాహుటిగా తలచేరి కోఆపరేటివ్ హాస్పిటల్ అంటారు. సో అక్కడికి తీసుకువెళ్ళారు, ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ నాగేష్ ఈ అమ్మాయి కండిషన్ని చూసి ఆయన బిత్తరపోయాడు. అంటే మీకు 23 కేజెస్ అండి, 23 to 24 కేజెస్ వెయిట్లో ఉంది అమ్మాయి. 18 ఏళ్ళ అమ్మాయి, కాలేజీకి వెళ్ళే అమ్మాయి. ఎంత చదువుకోవాలి, ఎంత ఫిట్గా ఉండాలి. సో ఇదంతా ఆలోచించుకొని ఏంటి, అసలు ఫుడ్డే ముట్టుకోకపోవడంతో 24 కేజీలకి వచ్చేసింది. సో దాంతో వీళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. సో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నప్పుడు ఏంటి, ఎనరోక్సియా నర్వోసా అంటున్నాను కదా, బ్యూటీ కాన్షియస్నెస్. ఫుడ్ కనిపిస్తే నచ్చదండి. ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఆహారము అనేది బాడీ తీసుకోదు, అంటే ఐ హేట్ ఫుడ్ అని అంటుంది. అలాగా ఆ సిమ్టమ్స్ ఈ అమ్మాయికి ఎక్కువైపోయి మీకు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారే తప్ప ఏమైనా తినమ్మా, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, ఐసీయూలోనే ఉన్నావు, ఏమీ లేదంట, ఫుడ్ వెళ్ళడం లేదు. సో ఒక స్టేజ్లో హాస్పిటల్లోనే ఐసీయూలోనే మళ్ళీ కొలాప్స్ అయిపోయిందండి. ఫైనల్గా ఇంకొక పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన 24 అవర్స్లో మీకు ఈ అమ్మాయి మరణించింది. కాబట్టి మీకు ఇలాగా యూట్యూబ్లో వచ్చే ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడేసి ఇది చెయ్యండి, ఇలా చేస్తే ఇంత బాగుంటుంది, అలా ఇలా అని ఇది నమ్మేసి మీరు మీ డయట్నో లేదా మీరు మీ హెల్త్ కండిషన్స్నో మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఆథెంటిసిటీ చూడండి, ఎందుకు వెళ్ళిది మాట్లాడుతున్నారు, ఈ రెఫరెన్సులు ఏంటి, ఆధారాలేంటి, మనము ఒకసారి గూగుల్ సెర్చ్ చెయ్యవచ్చు కదా, ఇది కరెక్టేనా, ఇది తప్ప ఏంటి మొత్తము తెలుసుకోండి. ఇక్కడ ఏదో ప్రేమ్ చెప్పారు కాబట్టి నిజము అలాంటివి ఏమీ అనుకోకండి, ఇలా ఎవరు చెప్పినా కూడా అనుకోకండి. మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్లో చూడండి, లేదా బాగా నిపుణులు ఎవరైనా ఉంటే, ఇందులో నిష్ణాతులు ఉంటే, మళ్ళీ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో అనుకోండి, అడ్డదిడ్డమైన సలహాలండి, అవసరము లేని సలహాలు. ఇమీడియట్గా ఆపరేషన్ చెయ్యాలండి బాబాయ్, లేకపోతే ఇలా అయిపోతుంది. ఇట్లాంటి డాక్టర్స్, ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఎక్కువైపోయాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు, లక్షల రూపాయలు కొల్లగొట్టే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ నూకెన్ కార్నర్లో కనిపిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి మనం చిక్కేమో అనుకోండి, వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు డాక్టర్ క్యాంబెల్ని మాట్లాడారు అనుకోండి, బిల్ క్లింటన్ అంటే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కి ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి, అతని బాడీలో ఉండే స్టెంట్లంతా అవసరమే లేదు, తీసేయండి అని చెప్పిన వ్యక్తి మొత్తము బాడీలో ఉండే స్టెంట్లు తీసేసి అతన్ని ఒక ప్యూర్ వెజిటేరియన్గా మార్చి మీకు అద్భుతమైన ఒక ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ కూడా బిల్ క్లింటన్ గారు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం వాళ్ళే అంటున్నారు. అలాంటి వాళ్ళ సంప్రదింపులు, అలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు, సలహాలు, గూగుల్లో ఇలాంటివి మీకు ఎన్నెన్నో అద్భుతమైన సమాచారం ఉంటుంది. కాబట్టి కాన్షియస్గా ఉండండి, ఏది మంచి ఏది చెడుని తెలుసుకోండి. ఈ అమ్మాయి అనవసరంగా ఎవరో యూట్యూబ్లో ఏదో వీడియో పెట్టారని చెప్పి దాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి తన ప్రాణాలను పోగొట్టుకుంది అంటే 18 ఏళ్ల ఒక టీనేజ్ అమ్మాయి ఎంత భవిష్యత్తు ఉంటుంది, ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది తలుచుకుంటూనే మనం చాలా బాధపడతాము. కానీ ఇలాంటివి కూడా యూట్యూబ్ వల్ల ఎంతో మేలు, అంటే ఇలాంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదన్న క్లారిటీ మనకు చాలా ముఖ్యము. మరి ఇట్లాగా వాటర్ డయట్ పేరు మీద వీళ్ళు ఇలా ప్రచారము చేస్తే దాని పర్యవసానం కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. కాబట్టి తప్పుడు సమాచారాలు దయచేసి స్ప్రెడ్ చేయకండి, వెంటనే వైరల్గా షేర్ చేసేయడాలు, ఇదేదో అద్భుతం జరిగిపోతుంది ఇలాంటివి అనుకుంటారు. అట్లా ఏమి ఉండదండి. మీకు ఆధారాలతో మీకు సరైన టైంలో మీరు సరైన నిర్ణయము, మీరు మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి, అంతే నేను చెప్పగలను. మరి శ్రీనందాకు జరిగింది మన పిల్లలకు మన చుట్టూతో ఎవరికి కూడా జరగకూడదు. ఆ జాగ్రత్తలో తల్లిదండ్రులు ఉండాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మరి ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది, మీ అభిప్రాయాలు ఏంటి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.